ఎయిడ్స్ మహమ్మారిపై సాగుతోన్న సుదీర్ఘ పోరాటంలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. రోజు మాత్రలు మింగే అవసరం లేకుండా కేవలం ఏడాదికి 2 సార్లు తీసుకునే ఇంజెక్షన్తో హెచ్ఐవీని అడ్డుకునే సరికొత్త విధానానికి ఆఫ్రికా దేశం జింబాబ్వే శ్రీకారం చుట్టింది. లెనాకాపవిర్ అనే ఈ వినూత్న హెచ్ఐవీ నిరోధక ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. తొలి దేశాల్లో ఒకటిగా నిలిచి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఫిబ్రవరి 19న జింబాబ్వే రాజధాని హరారే సమీపంలో ఎత్వర్త్ ప్రాంతంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యంగా యువత ఈ ఇంజెక్షన్ తీసుకోవడానికి భారీగా తరలిరావడం గమనార్హం. సామాజిక అపోహలు, రోజు మందు వాడడంలో ఉండే ఇబ్బందుల వల్ల హెచ్ఐవి బారిన పడుతున్న యువతకు ఈ 6 నెలలకో ఇంజెక్షన్ పద్ధతి ఒక వరంగా మారింది. ఇంతకీ ఏంటి ఆ లెనాకాపవిర్? ఏంటి దీని ప్రత్యేకత? చూద్దాం. ఇప్పటి వరకు హెచ్ఐవి రాకుండా ఉండాలంటే ఫ్రీ ఎక్స్పోపోజర్ ప్రొలవెక్సిన్ పద్ధతిలో రోజు మాత్రలు వాడాల్సి వచ్చేది. కానీ లెనాకాపవిర్ దీనిని పూర్తిగా మార్చేసింది. ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే 6 నెలల వరకు వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తుంది. క్లినికల్ ట్రయల్స్ ప్రకారం ఇది హెచ్ఐవి నివారణలో దాదాపు 100% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా సబ్ సహారా ఆఫ్రికాలో హెచ్ఐవి ముప్పు ఎక్కువగా ఉన్న యువతులు, గర్భిణీలు, లైంగిక కార్మికులకు ఇది గొప్ప రక్షణ కవచం. అమెరికా ప్రభుత్వం గ్లోబల్ ఫండ్ సహకారంతో జింబాబ్వే ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 24 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి దశలో 46,000 మందికి ఈ డోసులను పంపిణీ చేస్తున్నారు. అధిక ముప్పు ఉన్న ప్రాంతాల్లోని యువతను, మహిళలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేశారు. ప్రతిరోజు మాత్రలు వేసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ జీవితకాలంలో కేవలం 2 సార్లే క్లినిక్ వచ్చి ఇంజెక్షన్ తీసుకోవడం చాలా సులభం. ఇది ఎయిడ్స్ రహిత సమాజానికి పునాది అని జింబాబ్వే ఆరోగ్య శాఖ మంత్రి డగ్లస్ మొంబెసేరా తెలిపారు. ఈ వార్త వినగానే చాలా మంది ఇది హెచ్ఐవిని నయం చేసే వ్యాక్సిన్ అని భావిస్తున్నారు. అయితే అధికారులు కొన్ని కీలక విషయాలను స్పష్టం చేశారు. ఇది వ్యాక్సిన్ కాదు, కేవలం హెచ్ఐవి సోకకుండా అడ్డుకునే ముందస్తు జాగ్రత్త మాత్రమే. హెచ్ఐవి లేని వారు వైరస్ సోకకుండా ఉండేందుకు మాత్రమే దీనిని వాడాలి. ఇప్పటికే హెచ్ఐవి సోకిన వారు దీనిని వాడకూడదు. వారు తమ రెగ్యులర్ ఈఆర్టీ యాంటీవైట్రోపెల్ వైరసీని కొనసాగించాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.4 కోట్ల మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారిని 2030 నాటికి పూర్తిగా అంతం చేయాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. జింబాబ్వే ఇప్పటికే 95 అంటే 95% మందికి స్థితి తెలియడం, 95% మందికి చికిత్స పొందడం, 95% మందితో వైరస్ అదుపులో ఉండడం లక్ష్యానికి చేరువలో ఉంది. ఇక లెనాకాపవిర్ విజయవంతమైన హెచ్ఐవి చరిత్రలో ఇది అతిపెద్ద మలుపు కానుంది.